నమస్తే, మా పేరు ఏ సురేంద్ర నాయుడు. మేము వంశం పారంపర్యంగా అనేక దీర్ఘ రోగాలను నయం చేసినటువంటి అనుభవజ్ఞులం. ఈ విద్య తాతల ముత్తాతల కాలం నుంచి కూడా మాకు అనువంశంగా సంప్రాప్తమైనది. దానికి ఆధారాలుగా అనేక తాళపత్ర గ్రంథాలు కూడా మేము పొందుపరిచినాం. ఈరోజు విషయానికి వస్తే మూత్రకోశ వ్యాధులు, దీన్నే యూరిన్ ఇన్ఫెక్షన్స్ అని కూడా మనం అనొచ్చు. ఈ యూరిన్ ఇన్ఫెక్షన్కి మనకు ప్రకృతిలో చాలా అద్భుతమైనటువంటి మందులు ఉన్నాయండి. దీనికే గోక్షీర అని కూడా మనం చెప్పబడే ఈ గోక్షీరను కూడా తీసుకొని వచ్చి చిన్న చిన్న ముక్కలుగా గావించి పొడి చేసి, దీనికి గల్జేరు, అటుకు మామిడి అంటాం, తెల్ల గల్జేరు అంటాం, దీన్ని పొడి చేసి కషాయంగా సేవిస్తూ వచ్చారంటే క్రమేణా తగ్గుతూ వస్తుంది. మరొకటి, ఈ యూరిన్ ఇన్ఫెక్షన్తో చాలామంది బాధపడే వాళ్ళకు అతి ముఖ్యంగా వాడుకోవాల్సింది ఉత్తరేణి యొక్క శారం. దాన్ని కాల్చి బూడిదిగా చేసి దాన్ని వాటర్లో కలిపితే కింద ఉప్పు కూర్చుంటుంది. ఆ ఉప్పును కూడా వాడుకోవచ్చును. ఇది మజ్జిగలో ప్రతిరోజు కూడా సేవిస్తూ వచ్చారంటే మీలో ఉన్నటువంటి ఈ మూత్రకోశ సంబంధం యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఖచ్చితంగా తగ్గుతుంది. మరొకటి ఇక్కడ చూడండి, పట్టిక, దీన్ని ఆలం అని కూడా పిలువబడుతుంది. దీన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. మరొకటి సురేకారము, పెట్లుప్పు అని పిలువబడే దీన్ని తీసుకొని ఈ ముక్కను మీరు ఖచ్చితంగా మెత్తగా నూరుకొని పెట్టుకోండి. మరొకటి యావాచారం, ఇక్కడ చూడండి, యావాచారాన్ని కూడా 50 గ్రాముల ముక్కను నున్నగా పొడి కొట్టుకొని ఉంచుకోండి. ఈ 4 కూడా అతి మెత్తగా పొడి కొట్టుకొని దీన్ని ఒకసారి పుటం వేసుకోండి. పుటం వేసుకున్న తర్వాత దీంట్లోకి త్రిపల కషాయం వేసి బాగా కాంచి కాంచండి. ఆ నీరు వాటర్ అంతా కషాయం అంతా ఇవిరిపోయి కింద ఈ యొక్క భస్మం మాత్రం మిగలాల. దీన్ని తీసుకొని తేనెతో కానీ లేదు గోసీర కషాయంతో కానీ మరొక్కసారి గోళీలుగా కట్టుకోవచ్చు, లేదా ఆ కషాయంలోనే వేసి కూడా సేవించవచ్చు. ఇలా చేస్తూ వచ్చారంటే ఖచ్చితంగా మీకున్నటువంటి యూరిన్ ఇన్ఫెక్షన్స్ పూర్తిగా కూడా తగ్గుతుంది. ఈ మూత్రకోశ సంబంధించినటువంటి మంట రావడము, సురుకు రావడము, నొప్పి రావడము, అసలు కొంతమందికి బర్నింగ్ అవుతూ ఉంటుంది, కొద్దిగా యూరిన్ బయట రావడం, ఇటువంటి సమస్యలన్నీ కూడా మనకు పూర్తిగా నివృత్తి చేసుకోవచ్చు. సిద్ధ వైద్యంలో అయితే తారకేశ్వర రసం అని మేము తయారు చేయడం జరిగింది. ఈ తారకేశ్వర రసం యొక్క గుటికలు ప్రతిరోజు కూడా ఉదయం 2 సాయంకాలం 2 వేసుకుంటూ దీని కాంబినేషన్గా గోక్షీర గుగ్గిళ్ళు కానీ చంద్రప్రభావతి అని కూడా మేము తయారు చేయడం జరిగింది. ఈ 3 కూడా కాంబినేషన్గా ప్రతిరోజు కూడా 2 గోళీలు వేసుకుంటూ ఉన్నారంటే ఎంతో కాలం నుంచి ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయండి. ఎక్కడైనా పబ్లిక్ టాయిలెట్లలో పోయి యూరిన్ ఇన్ఫెక్షన్ రావడానికి కారణాలు ఇదొక కారణం. అక్కడ పాస్ చేసినప్పుడు యూరిన్ ఖచ్చితంగా ఇటువంటి సమస్యలు వస్తాయి. ఇండ్లలో స్త్రీలు ముట్టు అయిన సమస్య ఉన్నప్పుడు ఇది సంభోగించడం వల్ల కూడా ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి కొంతమందిలో అధిక వేడి, బయట యూరిన్ సరిగా పోయిక ఆపుకొని యూరిన్ అక్కడ కొద్దిగా స్టాక్ ఉండడం వల్ల కూడా ఆ ఇన్ఫెక్షన్స్ అనేది కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఏ సమస్య ఎలా వచ్చినప్పటికి కూడా నేను చెప్పిన విధానాన్ని ఖచ్చితంగా ఆచరించండి, సత్ఫలితం ఖచ్చితంగా పొందుతారు. మీకు మీరుగానే తయారు చేసుకోండి. మీరు తయారు చేసుకోలేకపోతే నేరుగా కూడా వచ్చి మమ్మల్ని కలవచ్చును. నేను బెంగళూరులో ఉంటాను. ఇక్కడ లేదు పోస్టల్ ద్వారా పొందాలనుకున్న వారు కూడా మీకున్నటువంటి సమస్యను
సవినయంగా పూర్తిగా వివరించి ఈ యొక్క చూర్ణాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.